మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ఈ 19వ రోజు ఉపవాస ప్రార్థనకు ప్రత్యేకమైనటువంటి మీకు మీ కుటుంబాలకు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన మహాకృపలో ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనల్ని అందరినీ దేవుడు ప్రేమించి ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి సహవాసములో సంఘాలలో 40 రోజులు 50 రోజులు 21 రోజు ఉపవాస మనోహర పండుగలు అన్ని సంఘాల్లో జరుగుతున్నాయి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మన అందరి ప్రార్థనల వలన దేవుడు ఇంతవరకు క్షేమమును దేవుడు మనకి ఇచ్చాడు. నమ్ముతున్నారా? ఎవరి ప్రార్థనలు? మనందరి పరిశుద్ధులందరి ప్రార్థనలు. మన ప్రార్థనలు దేశానికి, కుటుంబాలకు, అందరికీ అవసరం. దేశము ప్రజలు సుభిక్షముగా క్షేమముగా మరి ఉండాలి అంటే, అందరికీ మేలు జరగాలి అంటే కేవలము ప్రార్థన దేవుని యొక్క కృప మీదే. ఆమేన్ చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క సహాయం లేకపోతే మనము ఈరోజు ఈ స్థితిలో ఉండేవారము కాదు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు ఏకీభవించారు. హల్లెలూయా చెప్దామా గట్టిగా. కాబట్టి దేవుని కృప అందరి ఎడల బహుగా ఉన్నది. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆయా సమయంలో మన సంఘంలో దాటిపోయిన వారి లిస్టు కూడా ఉంది. అంటే కాలం చెల్లించినటువంటి వారి లిస్టు. కొన్ని సందర్భాలు చూస్తూ, దేవా ఇంతవరకు మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను క్షేమముగా నీ రెక్కల కింద దాచి ఆరోగ్యమును, క్షేమమును, ఆశీర్వాదమును, ప్రభువా సమృద్ధిని మాకిస్తూ మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా నీ రుణం మేము తీర్చలేం. ఆమేన్. అవునా కదా? నోటితో చెప్పండి, అవునా కదా? కనుక యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. ఆమేన్. లోకస్తుల కంటే, అన్ని జనుల కంటే వాడికి ఎక్కువైనట్టుంది. ఎలా చెప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆయన సన్నిధి నిశ్చయముగా మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాగానే 6 గంటలకు ముందే లత వీడొచ్చాడు. వీడికి బాగా జ్వరం మండిపోతున్న తలకాయ కూడా. ప్రార్థన చేశా, కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాడికి జ్వరం తగ్గింది. ఇప్పుడు వాడు ఆగట్లా. ఇప్పుడు అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అల్లు చెప్పాలి గట్టిగా. ఆ బక్కమ్మాయి వాడిని మింగేటట్టుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం మనం విందాం. ఈరోజు స్పెషల్ ప్రత్యేకమైనటువంటి వాక్యం పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియురాల నీవు సుందరివి, నీ ముసుకు గుండా నీ కన్నులు గోవ కన్నుల వలె కనబడుచు ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా మంచి దేవా, మహోన్నతుడా, నమ్మకమైన దేవా, మీకే వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ 19వ రోజు మరొకసారి ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి ఇలాగున మిమ్మల్ని స్తుతించటానికి, మీ నామమును గొప్ప చేయటానికి ప్రభువా నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీ ఆత్మతో నింపండి, మీ స్వాధీనములో ఉంచుకునమని ప్రార్థిస్తున్నాం. ఒక్క మాట అయినా మా హృదయాల్లో నాటబడాలి. దేవా నీ సన్నిధి మాతో లేని ఎడల నేను వెళ్ళనని మోషే చెప్పాడు. నువ్వు మాతో రాకపోతే నేను వెళ్ళను, నువ్వు నాతో వస్తే నేను వెళతానని చెప్పాడు. అలాగే నీ సన్నిధి మాతో ఉండాలి, నీవు మాతో రావాలి. అప్పుడే కార్యములు సఫలమగుతూ ఉంటాయి.
కనుక ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాలను ఫలభరితముగా మీరు మార్చి కృపలో వర్ధిల్లింప చేయమని యేసు నామములు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ పరమగీతములు షోలమ్మితి సంఘము వరుడైన క్రీస్తును వర్ణిస్తూ ఉన్నది, వరుడైన క్రీస్తును వివరిస్తూ ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయములు, మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటంటే, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుకు గుండా నీ కన్నులు గోవ కన్నుల వలె కనబడుతూ ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి? అందరూ చెప్పండి. ముసుకులో నుండి గోవ కన్నులు కనబడినట్లు కనబడుతుందంట. నీ ముసుకుకుండా నీ కన్నులు గోవ కన్నుల వలె కనబడుతున్నాయి అన్నాడు. అంటే వర్ణిస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో సంఘము అనేటువంటి పెండ్లి కుమార్తె ఈ రీతిగా సిద్ధబాటు కలిగి వరుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనము ఎదుర్కొనటానికి, ఆకర్షించటానికి తగినటువంటి ఆత్మీయ, శారీరకంగా కాదు, గుర్తుపెట్టుకోండి, శారీరకంగా కాదు, ఈ మాటలు శారీరకంగా తీసుకోకూడదు. ఆత్మీయముగా మనము మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొనటానికి సరి అయినటువంటి సిద్ధబాటు, సమర్పణ కలిగి ఉండాలని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ముసుగులో నుండి నీ కన్నులు గోవ కన్నుల వలె ఉన్నాయని. సహజంగా మనం చూస్తుంటే గువ్వలు ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉంటాయి. చూసారా గువ్వల్ని? ఎంతమంది చూశారు గువ్వల్ని? చెప్పండి, చూసారా గువ్వల్ని? గువ్వ, ఈ గువ్వ దాని అరుపు వేరు. గువ్వ మూలుగుతుంది పావురం మూలిగినట్టు. దాని కన్నులు చాలా ప్రకాశంగా కనబడతాయి అంట. సంఘము వరుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ముఖ వర్చస్సును వివరిస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలలో సంఘమైనటువంటి మనము ఆ రీతిగా మనము సరి అయినటువంటి సిద్ధబాటు, ఆత్మీయమైనటువంటి సిద్ధబాటు కలిగి వరుడైన యేసయ్యను మనము కలుసుకోవటానికి, ఎదుర్కొనటానికి సంసిద్ధత మనము కలిగి ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక పెండ్లి కుమార్తెని సిద్ధపరిచేటప్పుడు ఏం చేస్తారు? ముందు ఎక్కడ తీసుకెళ్తారు? పెళ్లి కుమారుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పెండ్లు 2-3 గంటలు ఉందనగానే ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? బ్యూటీ చెప్పరేమ్మా, బ్యూటీ మీకు లేవులే, అప్పుడు ఆ టైంలో లేవు బ్యూటీ పార్లర్లు. ఇంకా నువ్వు ఎంత రుద్దుకున్నా రావు. ఎలుగు తోలు తెచ్చి ఎంత రుద్దినా నలిపే కానీ తెలుపు కదా. ఇంకా రుద్దు కావటం ఎందుకు? ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళటం ఎందుకు? చప్పలు కొట్టండి గట్టిగా. డబ్బులు దండగా పోబాకండి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు వచ్చిన ఈ బ్యూటీ పార్లర్లు. ఇక్కడ పెండ్లి కుమారుడిని ఆకర్షించటానికి పెండ్లి కుమార్తె సిద్ధబాటు, అలంకరించబడుతుంది. పెళ్ళి రేపు ఉదయం అనుకో 10 గంటలకు పెళ్ళి, ఈమె తెల్లరగట్ట 2-3 గంటలకే తీసుకెళ్తారు. ఎక్కడికి? బ్యూటీ పార్లర్కి. ఆమె మసిగొబ్బు, నల్ల మసిగొబ్బు. ఇప్పుడు ఆ మసిగొబ్బుకి మేకప్ రుద్ది నేను ఒక పెళ్లి కుమార్తెని తీసుకెళ్ళా. మా బంధువులది పెళ్ళి, వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. తెల్లారి 10 గంటలకి పెళ్ళి, 1 గంటకి
ఆ బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళారు. అరే ఇక్కడ కూర్చోరా బాబు అంటే, సరే కూర్చున్న పండురా మీరు, నేను నిద్రపోతాను కూర్చో, మీరు ఇప్పుడు వస్తారు వచ్చి లేపండి కారులో ఉంటానని. 4 అయింది, 5 అయింది, రాలా. ఏందిరా నన్ను లేపకుండా వెళ్ళారా? ఆ కారు నా దగ్గర ఉంది, నన్ను లేపకుండా ఎట్ట వెళ్తారు? ఇంక అవ్వలేదని 5 గంటలకి లేచి నేను టీ తాగి, ఏందిరా ఇంకా అవ్వలేదేంద్రా బాబు, ఏంది ఎంతసేపు కూర్చున్నారా? అరే పెళ్లి టైం కూడా అవుతుంది రే కామె, ఇంకేమీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేమీ అక్కడ పెళ్లి కుమారుడు ఇంటికాడ ఏమీ లేదంటే, ఇదేనండి అంత అలంకరణ అంతా అన్నారు. రుద్ది 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 మొత్తం మీద ఆ నల్ల కాకి మెరిసిపోయేటట్టు మేకప్లు వేసారు. సరే ఇక పెండ్లి అరగంట ఉందనగా అంత సిద్ధపడ్డారు, వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత గాలి లేదు, కరెంటు పోయింది. కరెంటు పోయేసరి ఇప్పుడు ఉందిలే కరెంటు, భయంగా చూస్తున్నారు. మీకు ఫ్యాన్లు మనిషికి ఒక ఫ్యాన్ ఉంది కదా, చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి గట్టిగా. నేను చూసినప్పుడే ఇక చెమట పడుతుంది. చెమట పడుతుంటే ఆ చెమట కారుతుంటే మచ్చలో 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 అంత మచ్చలో అమ్మా తుడుచుకుంటున్నారు. ఎక్కడ ఖర్చు పెడితే అక్కడ చెప్పరమ్మా, ఇట్టందనుకో మాసికి పడిపోతుంది, ఇట్టంటే మాసికి పడిపోతుంది, ఇట్టంటే మాసికి పడిపోతుంది. పెళ్ళి మొదలు పెట్టేసరికి రాత్రి తెల్లారులు చేసినటువంటి మేకప్ అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, చెమటకి కారిపోయింది. అసలైనటువంటి ఒరిజినల్ రూపం బయటపడింది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అరే నిద్ర లేకుండా చేశారా, ఆ కాకిని తీసుకెళ్ళి ఇంత చేశారు. వాడు కూడా కాకే, ఈమె కంటే వాడు ఇంకా కాకి, నల్ల కాకి, ఈడికంటే ఆమె ఇంకా కాకి, ఇద్దరు నల్ల కాకులే. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి, చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు. సరే మొత్తం మీద ఎట్టాగో ఆ చెమటలు కారిపోయినాయి, తుడుతుంటే మొత్తం ఇదైపోయింది. పెళ్ళి అయిపోయేసరికి వాళ్ళ ఇద్దరు మొఖాలు మారిపోయినాయి. ఈ మేకప్ అంతా పోయి కారిపోయి చండాలం అయిపోయిందనమాట. ఒరిజినాలిటీ వచ్చేసింది, నల్లగా కనబడుతున్నారు. ఇక అలంకరణ అంతా పోయింది, సిద్ధపాటు అంతా పోయింది, వారు చేసిందంతా వృధా అయిపోయింది. ఇక్కడ అంటున్నాడు, సంఘము క్రీస్తు ప్రభువుని ఎదుర్కొనటానికి మనం ఆయనను ఆకర్షించేటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. హల్లు చెప్పండి గట్టిగా. అందుకంటారబ్బా కళ్ళు భలే పెద్ద కళ్ళు అమ్మా అంటారు కొంతమంది. అంటే పెద్ద కళ్ళు అంటే దెయ్యపు కళ్ళే ఉండవుగా, మామూలు కళ్ళే. దేవుడు ఎవరికి ఎక్కడ కళ్ళు పెట్టాలో అక్కడే పెట్టాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ సైజులో పెట్టాలో ఆ సైజులో దేవుడు పెట్టాడు. అబ్బా కళ్ళు భలే పెద్ద కళ్ళు అమ్మంటే, పెద్ద కళ్ళు అంటే భూతంలాగా చూడటానికి ఇదిగా పెట్టడం. కనుక ఆకర్షించేటువంటి విధంలో ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము సరి అయినటువంటి విధానంలో సిద్ధపడాలి. నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతూ ఉన్నవి. హల్లు చెప్పండి గట్టిగా. అంటే ఇక్కడ గువ్వలాగా ఆ కన్నులు ఎంతో చక్కగా కనబడుతూ ఉన్నాయి చూసేటువంటి వారికి. గువ్వను గూర్చినటువంటి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా, ఒక విశ్వాసి, రక్షణ లేనటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభును నమ్ముకున్న తరువాత, మారు మనసు పొందిన తరువాత బాప్తీసు కార్యక్రమానికి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అయ్యా నీవు నమ్మావా? నమ్మాను. పాపములు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, రక్షణ పొందాను, యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నేను చనిపోయిన ప్రభు కొరకే, బ్రతికిన ప్రభు కొరకే, నేను ఆయనను విడిచిపెట్టను. నా హృదయాన్ని, నా జీవితాన్ని ప్రభువుకే నేను సమర్పించాను, యేసయ్యకే నేను జీవిస్తాను అని అతడు ఏం చేస్తాడు? చెప్పండి నోటితో. ప్రమాణము చేస్తాడు, సిద్ధపాటు చెప్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెంటనే బాప్తిస్మం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బాప్తిస్మం అంటే పాత ప్రాచీన స్వభావాన్ని, పాత ప్రాచీన వ్యక్తిని సమాధి చేసి నూతన వ్యక్తిని నీటిలోంచి బయటికి రావటం. అంటే
నవీన పురుషుడు. ప్రాచీన స్వభావం అంతా పోయి నవీన స్వభావం, నూతనత్వము ఆ వ్యక్తిలో కనబడాలి. హల్లెలూయా చెప్దాం గట్టిగా. పాతవి గతించిపోయినాయి. పాత జీవితం, పాత వ్యక్తి, రోత బుద్ధి, రోత మనసు, చెడ్డ ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఇవన్నీ కూడా బాప్తిస్ము ద్వారా నువ్వేం చేసావు చెప్పండి? పాతిపెట్ట. నూతనత్వం, ప్రత్యేకమైన వ్యక్తిగా నీ జీవితం, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, నీ యొక్క ఆలోచన పరిశుద్ధమైనదిగా కనబడాలి, ఆకర్షించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 6వ వచనం. గట్టిగా చదవండి. ఆహా, గట్టిగా చదువు ఆ మాట. ఆహా, గొవ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల ఎగిరిపోయి. ఆమేన్ చెప్పండి. మరలా చెప్పండి ఆహా అనే మాట అందరూ. మరలా చదువయ్యా గట్టిగా. ఆహా, గొవ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల. పక్షి ఎగరాలి అంటే ఏముండాలి? అందరూ చెప్పాలి ఏముండాలి? రెక్కలు ఉండాలి. అందరు ఇది గుర్తుపెట్టుకోండి. విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి, మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రభువుతో నీవు ఎగిరిపోవాలి అంటే నీవు 2 కలిగి ఉండాలి. 2 రెక్కలు. 1 వాక్యం, 2 ప్రార్థన. చెప్పు, వాక్యము, ప్రార్థన. వాక్యం అనే రెక్క, ప్రార్థన అనే రెక్క. ఈ 2 రెక్కలు లేకపోతే పక్షి ఎగరదు, విశ్వాసి ఎగరలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి హల్లెలూయా. 2 రెక్కలు. విశ్వాసికి ఆయువు, విశ్వాసికి ప్రియులారా మరి ప్రాణం ఏంటంటే 1 ప్రార్థనా జీవితం, 2 దేవుని వాక్య అనుభవం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాక్యములో నువ్వు పెంపారాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యమును నోటితో ఉచ్చరించాలి. వాక్యమును నీవు నోటితో పలుకుట వలన వాక్యములో ఉన్న శక్తి నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి ఆమేన్. అలాగే వాక్యంతో పాటు ఏం కలిగి ఉండాలి విశ్వాసి? మోకాళ్ళ అనుభవం, ప్రార్థనా జీవితము. హల్లెలూయా. కనుక రెక్కలుంటే ఎగిరిపోతాం, యేసయ్యతో ఎగిరిపోతాం, యేసయ్య దగ్గరికి ఉంటాం. సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, ఆత్మీయ మెలకువ కలిగి సమయమనక అసమయమనక ఎల్లప్పుడూ ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు కనుక, ఆ సంగతి నీకు తెలియదు కనుక నీవు రెడీగా సిద్ధపడి వరుడైన యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తూ ఎగిరే సంఘముగా నీవు ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట, ఆహా గువ్వవలే నాకు ఏందంట, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరి పోయి నెమ్మదిగా ఉందును. హల్లెలూయా. గువ్వ ఎగురుతుంది, గువ్వ మనసు ఎగిరే మనసు, రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతుంది. రెండోది గువ్వ మూలిగిద్ది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మూలుగుతూ ఉంటుంది అని. పావురము అలాగే మూలిగిద్ది, గువ్వ కూడా మూలుగుతుంది. అందుకే దావీదు అంటాడు కీర్తనలు 6వ అధ్యాయము, కీర్తనలు 6వ అధ్యాయము చూడండి,
6వ అధ్యాయం 6వ వచనం, కీర్తన 6:6. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పొరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గువ్వ మూలుగుతుంది, నీవు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసిగా మూలుగులు విడుచుచు ప్రార్థన చేయాలి. దావీదు అంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఎప్పుడైనా నీ జీవితంలో ప్రార్థన చేసి చేసి అలసిపోయినటువంటి సంఘటన నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నదా? ప్రార్థన చేస్తూ చేస్తూ అలసిపోయి అలాగే సొక్కిపోయినటువంటి సంఘటనలు ఎప్పుడైనా నీ జీవితంలో ఉన్నాయా? అలాగ అలసిపోయి నేను ప్రార్థన చేస్తూ చేస్తూ అలసిపోయి నిద్రపోయిన అన్నవాళ్ళు, బంగారు తల్లులు కానీ బంగారు బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే మీకు వందనాలు. అలాంటి వాళ్ళు చేతులు ఎత్తండి. అలసిపోయి మోకాల మీద ఉండి పడిపోయిన సంఘటనలు అయ్యుంటే ఇది ఎందుకయ్యా మాకు, ఈ ఉపవాసాలు ఎందుకు తండ్రి, ఈ ప్రయాస ఎందుకు, మమ్మల్ని ఎందుకు చంపుతావు అన్నట్టుంది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలసిపోవాలి, ప్రార్థనలో అలసిపోవాలి. మా జీవితాలు ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు ఒంటికాల మీద నిలబడి అలసిపోయి, శరీరం అలసిపోయి సొక్కిపోయి ఇక పడిపోతాం అన్నప్పుడు చేతులు పైకి ఎత్తి ఏమైనా సపోర్ట్ పెట్టుకుని ప్రార్థన చేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. చెప్పడం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అల్లు చెప్పాను గట్టిగా. అంటే పోరాటం, విసుగక పోరాటం. అలసిపోయినా దేవా నీవు మాట్లాడే వరకు, నీ స్వరము వినే వరకు, నీ ప్రసన్నత చూచే వరకు, నీ కార్యాలు నా జీవితంలో నెరవేరే వరకు నీ సన్నిధిని నేను విడిచిపెట్టను ప్రభువా అని ప్రతిజ్ఞ మనము చేసుకోవాలి. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లు చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను. నువ్వు పని చేసి అలసిపోతావు, నీ శరీరం అలసిపోయేటట్టు పని చేస్తావు, గంటలు నిలబడతావు. ఎవడ మాట్లాడేటప్పుడు రోగం ఉన్నా రోగం మర్చిపోతావు. ఎందుకు? నీకు లాభం అవుతుంది, డబ్బు అవుతుంది కాబట్టి. నీ రోగాన్ని మర్చిపోతావు. నొప్పైనా, నడువు నొప్పైనా, కాళ్ళు వంగిపోయి మెలికలు తిరిగి ఎల్లాకారానికి వచ్చినా నిలబడతావు. ఎందుకు? నీ ఎదుట ఏం కనబడుతుంది చెప్పు? నీ ఎదుట నీకు లాభం కనబడుతుంది, డబ్బు కనబడుతుంది. నీ శరీరం సహకరించకపోయినా, జాగ్రత్తగా వినండి, నీ శరీరము సహకరించకపోయినా, చచ్చిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం వదలను, నువ్వో నేను తెలుసుకోవాలంటారు. అది కాదు, శరీర ఉద్రేకం కాదు. శరీర ఉద్రేకం ఎవరు తెచ్చుకున్నా వారి జీవితాలు పతనం అయిపోతాయి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏ ఉద్రేకం? నోటితో చెప్పండి అమ్మా. శరీర ఉద్రేకం. నువ్వు ఉద్రేకం, కోపోద్రేకము, ఉద్రేకం తెచ్చుకుంటే అది బీపీ, షుగరు, హార్ట్ అటాక్ వస్తుంది. జీవితానికే ప్రమాదం. దేవుని సన్నిధిలో నీ కార్యాలు జరగాలి అంటే నువ్వు ఒక పట్టు పట్టి, ఒక దీక్ష పట్టి, మౌన దీక్ష, ఉపవాస దీక్ష పట్టి మూలుగుతూ కన్నీరు కారుస్తూ నీవు అనుకున్నది నీ జీవితంలో కార్యము జరగాలంటే దేవుని సన్నిధిలో మూలుగులిడుచుచు ప్రార్థన చేయాలి. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మూలుగులిడుతూ ప్రార్థన చేయి, అంగలార్చు. దేవుని వైపు చూడు, మనుషుల వైపు కాదు. దేవుని వైపు చూడు, దేవుడే నీకు అన్ని సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెబుదామా గట్టిగా, హల్లెలూయా. గువ్వ వలె రెక్కలు కలిగి ఎగిరిపోవాలి. గువ్వ మూలిగినట్టు నీవు ప్రార్థనలో మూలగాలి. గువ్వ ఏ రీతిగా అయితే రెక్కలు చాచి ఎగురుతూ ఉంటుందో నీవు కూడా సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఆత్మ అభిషేకముతో ఆత్మ పూర్ణుడివై సంసిద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా.
దావీదు అంటున్నాడు, ప్రతి రాత్రి ప్రతిరోజు చదవండి ఎవరన్నా, ఏం విడుచుచు? కన్నీళ్ళు విడుచుచు. అమ్మాయి చదివేవాళ్ళు రండి గట్టిగా, నీకు చదువుతాక మరి చదవే. నేను మూలుగుతూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు ఏం విడుచుచు? చెప్పండి, ఏం విడుచుచు? కన్నీరు విడుచుచు నా పరుపు. ఇప్పుడు పరుపు తేలాలంటే ఒక గ్లాసు నీళ్లు సరిపోతాయా? ఒక చెంబు నీళ్లు సరిపోతాయా? ఎన్ని నీళ్ళు కావాలి? చెప్పండి అమ్మా. తుఫాను వచ్చి వరదలు వచ్చి నీరు బీపచ్చంగా వచ్చినప్పుడు ఆ నీటి మీద తేలాడుతూ ఉంటాయి. అంతలాగా కన్నీరు కార్చి ఆమె కన్నులు కూడా గుంటలు పడిపోయేటట్టు ఏడ్చింది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, విజ్ఞాపన ఆలకించేవాడు, మన ఆర్తధ్వని ఆలకించేవాడు. నేనే దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్నా, దేవుని సన్నిధిలో ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా. ప్రభువా, నాకు మా తండ్రి గారికి ఇచ్చిన వాగ్దానం మీరు మా పట్ల నెరవేర్చారు. మాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఇంకా మిగిలిపోయినాయి. అవి మేము బ్రతికి ఉన్నప్పుడే ఆ వాగ్దానాలన్నీ నెరవేరిపో చూడాలి. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా హల్లు చెబుదామా? గట్టిగా మంచి సాక్ష్యం కలిగి, మనకంటే అడుక్కునేవాడు ఎక్కువ బతుకుతున్నాడు. అర్థమైంది నేను చెప్పింది? మహా చేసుకుంటూ ఒక కూర చేసుకుంటే గొప్ప, ఏదో కూర చేసామమ్మ గోంగూర పచ్చడి లేకపోతే అదో ఇదని అడుక్కునేవాడికి చెప్పండి. వాడే రోజు ఈరోజు తిన్న కూర ఈరోజు తిన్నది రేపు తిండు, రేపు తిన్నది ఎల్లుండి తిండు. రకరకాల కూరలతో వాడు నీకంటే ఎక్కువగా బ్రతుకుతున్నాడు, నీకంటే ఎక్కువగా వాడు జీవిస్తున్నాడు. కానీ మనం బ్రతకటానిక జీవించటానిక? మనం జీవించి ఉన్నామంటే ఎవరి కొరకంటే నీ కొరకో, నీ పిల్లల కొరకో, నీ కుటుంబం కొరకో కాదు. నిన్ను బ్రతికిస్తున్న యేసయ్య కొరకు నువ్వు బ్రతకాలి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? బ్రదర్ చెప్పాలి. ఎవరి కొరకు బ్రతకాలి? యేసయ్య కొరకు బ్రతకాలి. నీ కోసం నువ్వు బతికా ఇప్పటి వరకు అయిపోయింది. కాళ్ళు అరిగిపోయినాయి, మెలికలు తిరిగిపోయినాయి, ఆయాసము, దగ్గు, రకరకాలైనటువంటి అనారోగ్య పరిస్థితి. కానీ ఈ మిగిలిన శాశ్వత జీవితం ఎవరికి చెల్లించాలి? చెప్పండి, ఎవరికి చెల్లించాలి? నీ ప్రక్క వ్యక్తి చెప్పు, ఈ మిగిలిన, చెప్పాలి ఒకరితో ఒకరు చెప్పండి, ఈ మిగిలిన, అమరే చెప్పట్లా, నేను నాకేం పర్లేదు, నాకేం సమస్యలు అంటే ఒకరితో ఒకరు చెప్పండి, మిగిలిన నా శాశ్వత జీవితము నా యేసయ్య కొరకే. నా జీవితము నాకు చెబుతున్నారా మీకు చెప్తున్నారా? ఈ మిగిలిన శాశ్వత జీవితము యేసయ్య కొరకే. యేసు కొరకే జీవిస్తా, యేసు కొరకే నేను బ్రతుకుతా. నన్ను ఇప్పటి వరకు బ్రతికించిన యేసయ్యకే నా జీవితాన్ని అంకితము చేయుచున్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు చెప్పండి గట్టిగా. మూలుగులిడుచుచు ప్రార్థన చేయాలి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ అపార్ట్మెంట్లో ఎదురెదురుగా ఉంటాయిగా, వాళ్ళు అప్పుడప్పుడు
దేవుని సన్నిధికి చేరాలి. హల్లు చెప్పండి గట్టిగా. సాంబ్రాన్ గట్టిలా కాదు, మన ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి చేరాలి. గువ్వ వల్లే మూలగాలి. దావీదు అలాగా మూలిగాడు, విజ్ఞాపన చేశాడు, అంగలార్చాడు, కన్నీరు కార్చి పరుపును త్యాల చేశాడు. హల్లెలూయా, గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గువ్వ వలె రెక్కలు చాచి మూలుగుతూ కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మనము అలసిపోయేటట్టు ప్రార్థన చేయాలి. ఆమెన్. గట్టిగా చెబుదాం ఆమెన్, హల్లెలూయా. పెద్దయ్య గారు అబ్రహం రెడ్డి గారు ఇక్కడ ఈ మూలన ఒక చిన్న దిండేసుకుని, ఆయనకి L3 L4 L5 ఎన్నుపూసలు లేవు. ఆ ఎన్నుపూసలు గ్యాప్ వచ్చింది, ఆపరేషన్ చేశారు. రాడ్ వేయాలి అంటే అప్పట్లో రాడ్ వేసినటువంటి వారు, ఎన్నుపూస ఆపరేషన్ చేసినటువంటి వారు అప్పట్లో ఆపరేషన్లు సక్సెస్ కాక ఇదంతా చచ్చుబడిపోయి స్పర్శ లేకుండా చాలామంది పాస్ వచ్చేది, మరి టాయిలెట్ వచ్చేది కూడా తెలియనటువంటి పరిస్థితి. సంచి కట్టుకుని చాలా నికృష్టంగా ఆపరేషన్ సక్సెస్ కాక చాలా అవస్థలు పడ్డారు. సరే, ఈయన గారికి ఆపరేషన్ చేయాలి అంటే భయపడ్డారు. భయపడి ఏమవుతుందని అప్పుడు సంఘము, అందరు జాగ్రత్తగా, సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు జయాంధ్ర మూమెంట్, ఎంతమంది పుట్టారో తెలియదు, మరి మీరు ఎంతమంది ఉన్నారు జయాంధ్ర మూమెంట్ అప్పుడు? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. అప్పుడు లేనిపోయిన గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గందరగోళ పరిస్థితి, తగలబెట్టి కట్టడం, కాల్చి కట్టడం, అంత భయంకరమైన పరిస్థితి. బస్సులు లేవు, రైళ్ళు, అంతా చాలా ఇదిగా ఉంది. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నా కుమారులారా, నా కుమారుడు అబ్రహాము తిరిగి పునరుజ్జీవము కలిగి ఉండాలి అంటే మీరందరూ విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీరు మధ్యలో ఒక వార్త వింటారు. ఏం వార్త అంటే, ఆయన మరణ వార్త మీరు వింటారు. ఆయన అధైర్యపడక, నిరుత్సాహపడక, నేను మరణపు ముళ్ళును విరిచిన దేవుణ్ణి, మీరు గట్టిగా అలాగే ప్రార్థన చేయండి అని. ఆమెన్ చెప్పండి గట్టిగా. అప్పుడు ఇక అంతా సైకిళ్ళు వేసుకుని, బస్సులు లేవు. పొన్నూరు నుండి ఒక 12-15 మంది వెళ్ళి GGH హాస్పిటల్లో ఆవరణంలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2 రోజులు, 3వ రోజు ఆపరేషన్ ప్రారంభించారు. మరి అమ్మగారు అక్కడే ఉంది. హెప్సీ అప్పుడు చాలా చిన్నపిల్ల. హెప్సీకి ఎంత అంటే 1-2 సంవత్సరాలు హెప్సీకి. అప్పుడు హెప్సీని మా ఇంట్లో పడేశారు. ఇక వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే ఆపరేషన్ జరుగుతుండగా ఈ చేతికి బ్లడ్ ఎక్కిస్తున్నారు, ఈ చేతికి సెలైన్ ఎక్కిస్తున్నారు, మొత్తెక్కిచ్చారు, ఆపరేషన్ ప్రారంభించారు. సెలైన్ ఆగిపోయింది, బ్లడ్ ఆగిపోయింది, గురకొచ్చింది, మనిషి చనిపోయాడు. అక్కడ మంచి డాక్టర్, పేరుగాంచిన డాక్టరు లతీఫ్ చీపు, ఆయన, అరే రెడ్డి, నువ్వెంతో మంచోడురా, నువ్వు ఇంత మంచివాడికి ఈ జబ్బు రావటం ఏంటి, ఇంత మంచివాడికి నీకు ఇలాంటిది రావటం ఏందిరా అని చెప్పాను అనుకుని, గురకొచ్చేసింది, గురకాగిపోయింది, చనిపోయాడు. ఒత్తారు, నొక్కారు, అయిపోయింది. అరే ఇది రేపు చూద్దాంలే, రేపు ఈ బాడీని పోస్ట్ మార్టం గారికి పంపిద్దాము, రేపు ఏందో తెలిసిద్ది కదా ఇదని చెప్పాను అనుకుని, డాక్టరు ఆ లతీఫ్ అనే చీఫ్ డాక్టరు ఇంకందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కతను మాత్రం ఉన్నాడంట. అయ్యా కాసేపు చూద్దాం సార్, వీడు మన దగ్గర చేసిన ఆయనే కదా, మనతో ఉన్నటువంటి వ్యక్తే కదని.
ఈ మాట కిందకి పంపించారు. చనిపోయాడు, డాక్టర్లు వెళ్ళిపోయారు. గురకొచ్చి మరి చనిపోయాడు, డాక్టర్లు వెళ్ళిపోయారు, శవాల కొట్టుకు తీసుకెళ్తారంటని. ఈ విషయం ముందుగానే దేవుడు తెలియజేశాడు ప్రవచనం ద్వారా. హలో చెప్పండి గట్టిగా. మీరు మరణ వార్త వింటారు, అయినా అధైర్యపడక విశ్వాసంతో ప్రార్థిస్తే నా కుమారుడిని అబ్రహాముకు నేను మరలా నూతన జీవమును నేను కలుగు చేస్తానని. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఈ మాట ఎప్పుడైతే వినపడిందో పెద్దగా బిగ్గరగా కేక వేసి, ప్రభువా మీ నామము అవమానపరచకూడదు, నీవు మాట ఇచ్చావు, ఆ మాట నెరవేర్చు. తిరిగి నాయన ఆయనలో నూతనమైన జీవం, తిరిగి ప్రాణము మరలా కలుగునుగా కానీ ప్రార్థిస్తూ మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 నిమిషాలకి గురకాగిపోయింది. ఇట్టున్న వ్యక్తి ఇటు తిరిగాడు, ఊపిరి పీలటం మనం మొదలు పెట్టేసరికి డాక్టర్లు వచ్చారు. అరే వీడు నమ్ముకున్న దేవుడే వీడిని మరణములో నుండి జీవంలోనికి దాటించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అళ్ళు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గువ్వ మూలిగినట్టు మూలిగేవాడు, గువ్వ మూలిగినట్టు మూలిగేవాడు. మేమందరము అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు తిరిగి మరలా ఆయుష్కాలం వచ్చింది. ఆపరేషన్ చేశారు. ఎప్పుడో 50 సంవత్సరాల కిందట చనిపోవలసిన వ్యక్తిని 94 సంవత్సరాలు దేవుని పరిచర్య కొరకు దేవుడు వాడుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది అద్భుతం కాదా? చెప్పండి, అద్భుతం అద్భుతం కాదా? గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆయన గువ్వ మూలిగినట్టు మూలిగేవాడు, గువ్వ మూలిగినట్టు మూలిగేవాడు. ఎప్పుడు ప్రభువా 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 కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ కన్నీరే, ఆ ప్రార్థనే ఈ పలనాడు ప్రాంతాన్ని కదిలించడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో, ఎంతోమంది మరణ పడకలో, ఎంతోమంది రేపో మాపో చనిపోతారనేటువంటి వారు కూడా అయ్యగారి ప్రార్థన ద్వారా ఈ స్థలంలో ఎంతోమంది బ్రతికారు, ఎంతోమంది అద్భుతాలు స్వస్థతలు పొందారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూలుగు మూలుగు కన్నీరు. ఎప్పుడు ప్రార్థన చేస్తే, ఎప్పుడు మెలికి వస్తే అప్పుడు మేమే అప్పుడప్పుడు అరుస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ కూర్చుని కాళ్ళు బాగా వాసాయి. పడుకుని ప్రార్థన చేయి. కూర్చుని కాళ్ళు ఏలాడేయబాక, పడుకుని ప్రార్థన చేయి. లేకపోతే నీకోసం ఈ హాస్పిటల్లో ఉండేటువంటి చైర్ తీసుకొస్తాం, దాన్ని ఆన్ చేసుకుని దానికి ఆనుకుని కాళ్ళు సాపుకుని కింద కాళ్ళు ఏలాడేయకుండా ప్రార్థన చేయి. అయ్యా నేను అట్ట కూర్చోలేనయ్యా, నడువులు నిలబడవయ్యా అనేవాడు. అందరూ చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్నటి దాకా కూడా నడుముకి పెద్ద బెల్ట్ ఉండేది, నిలబడేవాడు కాదు. సైకిల్ ఎక్కడానికి, సైకిల్ కానీ ఏదైనా బండి కానీ గుంటలో పడితే ఇది ఎముకలు లేవు కదా, కలక్కమనే అంట, అయ్యా ఏసయ్యా అంటూ ఉండేవాడు. గువ్వ మూలిగినట్టు మూలుగుతూ ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లు చెప్పండి గట్టిగా. ఆ ప్రార్థనే, ఆ కన్నీరే ఈరోజు ఇంతగా దేవుడు ఈ ప్రాంతాన్ని కదిలించడానికి, గొప్ప కార్యాలు జరిగించడానికి దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రార్థనే మనకు ఆయువు, ప్రార్థనే మన జీవితాలను మార్చేది. మీ కుటుంబాల్లో కూడా మెలకు ఎప్పుడు వచ్చేటప్పుడు లేచి కొంచెం ముఖం కడుక్కొని ప్రార్థించండి. అలాగే మా నాన్నగారిని మేము చూసాం. తెల్లవారుజామున 3 గంటల దాకా నిలబడి ప్రార్థన చేసి ఒంటి పూట భోజనం అలాగే నిలబడి, ప్రభువా వేల ఆత్మలు రక్షించు, నా కుటుంబం, నా బంధువులు, నా రక్త సంబంధికులందరూ నేను బ్రతికి ఉండగానే రక్షించబడాలి ప్రభు అని చప్పుడు కూడా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వినండి, ఇంకో మాట చెప్తున్నా.
ఆదివారం చచ్చిపోతే నువ్వు అన్నం తినవు. చావు అనేది ఎప్పుడైనా వస్తుంది. అది చాలా మూర్ఖత్వం, అవివేకం. మా కుటుంబాల్లో మా నాన్నగారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మా నాన్నమ్మ, అలాగే మా మామగారు వాళ్ళు, అంటే మా నాన్నగారికి సంబంధించిన అక్కయ్య, వాళ్ళ మామయ్య, వాళ్ళ బంధువులు, వాళ్ళు కూడా ఒకటే చెప్పేవాడు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు ఆదివారమే వారు చనిపోవాలని ప్రార్థన చేస్తున్నా, మిగిలిన రోజుల్లో కాదు, ఆదివారమేనని. చెప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అల్లు చెప్పాలి గట్టిగా. అందరూ ఆదివారమే. ఆదివారము చనిపోగానే చనిపోయిందని చెప్పేవాళ్ళు, కబుర్లు చేసేవాళ్ళు. చక్కగా ప్రార్థన జరిగేది. ప్రార్థన అయిపోయిన అనంతరము కార్యక్రమం జరిగేది. ఇక అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజే కార్యక్రమం. దినము తద్దినము 11, 12, 5 ఇలాంటి పిచ్చి ఏముండవు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ కార్యక్రమం ఆ రోజే, ఇంకేముండదు. ప్రభు దినం, ప్రభు పిలుపుని ఎందుకు నిలిపాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి, హల్లు చెప్పండి గట్టిగా. మా నాన్నగారు చాలాసార్లు చెప్పాడు, రేయ్ నేను ప్రభు దినాన్నే, ఆదివారమే నేను చనిపోతా. ఈ ఆదివారం వాక్యం చెప్పాడు, వచ్చే ఆదివారానికి చనిపోయాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా అని చెప్పాడు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, వచ్చే వారం మీరు నన్ను చూడరు, నేను నా ప్రభు దగ్గరికి వెళ్తానని. అలాగే ఉదయము 9:30 నేను, మా అన్నయ్య, మా యజరాన్నయ్య, మా పెద్ద అన్నయ్య ఉన్నాం. సీరియస్గా ఉందన్నారు. డాక్టర్ గారికి ఫోన్ చేశాను, సార్ సీరియస్గా ఉందని. ఆయన గారికి బాగాల, డాక్టర్ గారికి బాగాకపోయినా ఆయన డ్యూటీ వేపించుకుని రమేష్ హాస్పిటల్లో, ఆ డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టరు. ఆ డాక్టర్ గారి నాన్న, మా నాన్నగారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. అప్పటి నుంచి మమ్మల్ని మేమందరం కలుసుకున్న కుటుంబీకుల్లాగా అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతాం. వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటారు. ఆయనకి జ్వరం వచ్చి కూడా నాన్నగారి దగ్గర డ్యూటీ వేయించుకుని నైట్ అంతా చూస్తూ ఆయన పొద్దున్నే 6 గంటలకి డ్యూటీ దిగాలి. 7, 7:30 అయింది. మమ్మల్ని పిలిచి, వెస్లీ, ఎజ్రా, నాన్నగారు ఆత్మ దేవుని సన్నిధికి వెళుతుంది, ఆయన్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టొద్దు. నేను రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా నేను చూస్తూ ఉన్నాను. ఆయన బాధ ఆయన నోటితో చెప్పలేక ఏదో చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనకి అయిపోయింది, ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు నిత్యత్వానికి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టాప్ వచ్చి దీని మీద పెట్టాలి, దీని మీద వెంటిలేటర్స్లో పెట్టాలంటారు. వెంటిలేటర్స్ అనేది ఒప్పుకోవద్దు, ఆయన ఆత్మ దేవుని సంధికి వెళ్తుంది, ఆయన ఇబ్బంది పెట్టొద్దు అని ఆయన చెప్పాడు. సరే సార్ అన్నాం. ఆయన వెళ్ళిపోయిన 1 గంటకి ఇజ్రాయెల్కి సీరియస్గా ఉంది, వెంటిలేటర్స్ మీద పెట్టాలి, ఒక 50,000 కట్టండి అని. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే, వద్దు ఆ పని చేయబాకండి, నేను రాత్రి నుంచి చూస్తున్నాను, సమయం అయిపోయింది. ఆయన దేవుని పిలుపు అందుకున్నాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అల్లు చెప్పండి గట్టిగా. ఆ మాట చెప్పాడు, మేము చూస్తూ ఉన్నాం. మాతో కూడా ఏమీ మాట్లాడలేదు. అలాగే అందరిని అటు చూశాడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం ప్రభు దినం, విశ్రాంతి దినం. అందుకనే ప్రకటన గ్రంథంలో పద్మస్ దీపంలో పరవాసి అయినటువంటి యోహాను ఏమంటాడు తెలుసా? ఆదివారమున ప్రభు దినమున నేను ఆత్మ వశుడనై ఉండగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆత్మ వశుడనై ఉండగా. కొంతమంది బంధువులు కానీ స్నేహితులు కానీ చచ్చిపోతే అన్నం తినరు, మంచినీళ్ళు తాగరు, ముఖం కడగరు, పాసిమొక్కని ఉంటారు. చాలా తప్పు. నువ్వు అన్నం తినకపోయినా, మంచినీళ్ళు తాగకపోయినా, పాసిమొక్కని ఉంటే చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడా? దేవుడు బ్రతికించాలంటే బ్రతుకుతాడు. నువ్వు రోగంగా ఉండకూడదు, దేవునికి అప్పగించాలి. చప్పట్లు కొట్టి అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ఈ 19వ రోజు మనము గువ్వ వలె మూలుగుతూ రెక్కలు కలిగి ఎగిరే పక్షిగా దేవుని వైపు చూస్తూ
సిద్ధపడి అనేకులను మనము దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక. అందరము చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పండి, నేను సిద్ధపడి మరొక వ్యక్తిని దేవుని కొరకు సిద్ధపరచుటకు ప్రభు కృప నా పైన నిత్యము నిలిచి ఉండునుగాక. గువ్వ వలె మూలుగుచు కన్నీరు విడుచుచు దేవుని ప్రజల రక్షణ కొరకు నేను అలాగు చేయుటకు ప్రభు నాకు తన కృపను అనుగ్రహించునుగాక. హల్లెలూయా చెబుదామా గట్టిగా? అందరము లేచి నిలబడదాం, చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. ఈరోజు 2 విషయాలు, మీరు వేరే విషయాలు తర్వాత చేసుకుందరు. ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట వినండి. ప్రాముఖ్యంగా నెంబర్ 1, ఈ పట్టణము క్షేమము కొరకు. చెప్పండి, క్షేమం కొరకు. ఈ పట్టణములో ఉన్న యవనస్తులు రక్షణ కొరకు, క్షేమము కొరకు, రక్షణ కొరకు. రెండవది, రేపు జరిగేటువంటి ఆగస్టు 16వ తారీఖున ఎర్రగడ్డలో జరిగే